తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రాగలదో ఈ ధర్మ సమరం విధి తెలుగు సేన విముక్తికై సాగినదో ఈ దాస్యము నచ్చచ్చియు చావని వారలందరూ త్యాగము శాంతి సత్యము తప్పని అస్త్రములై జగజ్జయ శ్రీ జయింపగా అనే త్యాగము శాంతి సత్యము ఈ మూడే ప్రభుత్వానికి ఉన్నటువంటి అస్త్రాలు. ఇవి తప్ప ఏమీ లేదు. ఈ అస్త్రాలను ఉపయోగించుకొని రాబోయేటువంటి ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారిది మేనిఫెస్టో. కాబట్టి ఈ రెండింటిని మనం విశ్లేషించుకొని ప్రభుత్వం మనకి ఏం చేసింది, దీనివల్ల మనం ఎలాంటి లబ్ధి పొందాము, ఈ ప్రభుత్వం మీకు దీనివలన మీకు ఉపయోగపడితేనే నాకు ఓటేయండి అని చెప్పినటువంటి ఏకైక మగాడు మనగాడు భారతదేశ చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని నేను సభాముఖంగా చెప్పదలుచుకున్నాను. నేను అనేక సోషల్ మీడియాల్లో ఈ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై నేను విశ్లేషణ ఇస్తుంటే ఒక వర్గం మీడియా ప్రతిరోజు నాకు ధర్మోదకాలు, తిలోదకాలు, కర్మకాండలు చేస్తామని నా మీద రిక్కి పెట్టి, అరే ఎందులోనైనా మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, నేను ఉండేది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి 600 మీటర్ల దూరంలో మా ఇల్లు ఉంది, నేను అక్కడికే వచ్చి కూర్చుంటా, మీరు ఏం చేస్తారో చేయండి అంటే ఒక్కళ్ళు రావట్లే, ఏం చేస్తాం మరి. మళ్ళీ ఈ రకం కూడా అంటే చివరికి నేను ఒక సందర్భంలో భయపడ్డాను. అయిపోయింది, నేను ఎలక్షన్ మూమెంట్లోనే 5 సంవత్సరాల ఎలక్షన్ జరిగేటువంటి సందర్భంలోనే చివరి 3 నెలలు మాత్రమే నేను నారాయణమూర్తి గారు దండం పెడతాను, వీడప్పుడు పెట్టను. ఆ 3 నెలల పాటు నా వాయిస్ ప్రభుత్వానికైనా ఉపయోగపడుతుందేమో అని ఆలోచన. గత నెల రోజుల క్రితం నిజమే మనకు అయిపోయింది, నెక్స్ట్ నా వాయిస్ పోదు అనుకున్నామండి. మాఘ పౌర్ణమి రోజున కృష్ణానది కరకట్ట ఒడ్డున అయాచితంగా వచ్చినటువంటి అక్రమ బిల్డింగులో కూర్చొని ప్రతిపక్ష నాయకులు ఇద్దరూ కూర్చొని ఒక చక్కని, అంటే జీవితంలో ఆయన మొదటిసారి నేను పుషప్పులు చేశాను, పుషప్పులు చేస్తే నాకు ఇంత లిస్ట్ వచ్చిందని ఆయన పడిన శ్రమను చూసారా, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపించడానికి మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా తీసుకొచ్చినటువంటి లిస్ట్ అని చెబుతాను. చూసారా, ప్రతిపక్ష నాయకులకు మనం ఎంత గౌరవం ఉందో, మన ప్రభుత్వ పాలనలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఒప్పుకొని వాళ్ళ అభ్యర్థులను ఉంచోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించటానికి ఎలాంటి అభ్యర్థులు ఉంచోబెట్టారో కూడా మనం చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్కి వారి ఫస్ట్ లిస్ట్లోనే మనకు విజయాన్ని సాధించి పెట్టేసి తీసుకొచ్చారు. అంటే అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది జర్నలిస్టులు మాత్రమే అని చెబుతారు. ఒక పేపర్ బాయ్గా నా జీవితం ఆరంభించినటువంటి నాకు ఈ రోజున ఒక అనలిస్ట్గా నన్ను తయారు చేసింది ఎవరంటే ఒక జర్నలిస్టు మాత్రమే. మొన్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో వస్తుంటే ఎగ్జిక్యూటివ్ సీట్స్లోను జనరల్ సీట్స్లోను ఒక పక్కన ఈనాడు పేపరు, ఒక పక్కన ఆంధ్రజ్యోతి పేపరు ఉంది. ఆ 2 పేపర్ చూసిన తర్వాత నాకు మాట అనిపించింది, సాక్షి పేపర్ ఇందులోకి ఎందుకు రాలేదా అని. బహుశా ఈ ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ చదివేటువంటి ప్రేక్షకులు లేక పాఠకులు లేక చివరిలో రైల్లో పడేస్తే చివరికి అవి వారు మడిచేటువంటి మంచాల కింద, పెట్టెల కింద, తుండుగుడ్ల కింద టిష్యూ పేపర్లు కూడా పరిస్థితి వచ్చారంటే ఎంతమంది జర్నలిస్టులు కొంతమేర నిజాయితీగా రాసినటువంటి అక్షర సత్యాలను కూడా టిష్యూ బోర్డులపై పంపించేటువంటి దయనీయ స్థితికి జర్నలిస్టుల యొక్క లక్ష్యాలని పాడు చేశారనిపించిందండి.
ఈ టెక్నాలజీ రాకముందు మనకు కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఈ మధ్యకాలం మనం అదే చూస్తున్నాం. నాకు అంశం గుర్తొచ్చింది. మనకు సంజయుడు అనేటువంటి ఆయన మనకు తొలి జర్నలిస్ట్ అండి. ధృతరాష్ట్రుని కూర్చోబెట్టుకొని, సంజయ అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇలా యుద్ధం జరుగుతుంది అని చెప్పినటువంటి తొలి జర్నలిస్టు ఎవరంటే సంజయుడు. ఆ సంజయుడితో పాటు కొంతమంది మన సాక్షి విలేకరులు అప్పుడు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు వారు కూడా వెళ్ళి ఆ కురుక్షేత్రం ఉన్నటువంటి అందరినీ మైకి పెట్టి అడుగుతున్నారట, ఏమయ్యా నువ్వు యుద్ధానికి వచ్చావు కదా, నువ్వు చచ్చిపోతావు కదా, ఈ చచ్చిపోతే తెలిసి ఎందుకు వచ్చావని అడిగారట. ఏం లేదండి, మాకు కూడా పాండవుల పక్కన చేరాలని కోరిక ఉంది, కానీ మాకు ఉప్పు కారం పెట్టి తినిపిస్తున్నారు, పొరపాటున అటు వెళితే వాడు చంపుతారు, ఇటు రాకపోతే వీళ్ళు చంపుతారు, కాబట్టి సచ్చేదేదో ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఏ అర్జునుడి బాణం తెగిలో, ఏ భీముడి యొక్క గద తెగిలో చనిపోతే పుణ్యలోకాల కన్నా పోతామండి అన్నటువంటి వ్యక్తులు. అంటే జర్నలిస్టుల్లో ఎథిక్స్ అనేవి ఇంకా కొద్ది ఉన్నాయి, లేవు అనడానికి లేదండి. కాకపోతే వారి జీవన విధానాలు, వారు ఉన్న పరిస్థితులు, వారు చేస్తున్నటువంటి కొన్ని ఇబ్బందుల వలన వారు రాసేటువంటి రాతలకి వారే బాధపడి, అయ్యో నేను ఒక పవిత్రమైన వృత్తిలో ఉండి నేను సరైనటువంటి వార్తని ఇవ్వలేకపోతున్నాను అనేటువంటి ఒక మానసిక ఆక్రోశంతో రాసేటువంటి రాతలు పబ్లిక్లో తగలబెడుతూ ఉంటే ఒక జర్నలిస్ట్ యొక్క హృదయం ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మిత్రులారా, రాబోయేటువంటి సంగ్రామం సత్యానికి, సత్యవాక్కి, వికృతకి, వినమ్రతకి జరిగేటువంటి యుద్ధం జరగబోతోంది. కాబట్టి పేపర్లు ఉచితంగా పంచుతున్నారు, స్లో పాయిజన్ పెడుతున్నారు, నిక్కమైన మంచి నీలము ఒక్కటి చాలు, తళుకు బెళుకురాళ్ళు తట్టడేలా, చదువు పద్యమరయ చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన శతకం రాసినటువంటి వేమన కూడా ఆనాటి సామాజిక జర్నలిస్టే. కాబట్టి వేమన ఇచ్చాడు, ఒక్కటి చాలు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ 40 మందిని నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉండి, నేనేం చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యా దీవెన, అమ్మఒడి పథకం, హెల్త్ అండ్ వెల్త్, ప్రభుత్వానికి అప్పులు అయిపోయినట్టారు. ఎక్కడ అప్పులు, ఏ రాష్ట్రంలో అయితే అప్పులు ఎక్కువ అవుతాయో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్లుగానే మనం చూడాలి. ప్రభుత్వం బాధ్యత ఏంటి? పేదలకు సుస్థిరమైన పాలన ఇవ్వాలి, వారి కడుపు నింపాలి, వారికి స్వాంతనం కుదిర్చాలి. అంతే తప్ప మీకులాగా ఎక్కడో ఉన్నటువంటి సింగపూర్లో ఉన్నటువంటి ఈశ్వరన్ గారిని బ్రోకర్ చేసిన దానికి 80 ఎకరాల అమరావతిలో పట్టాభూమి ఇచ్చినటువంటి ప్రభుత్వాలు మనం భవిష్యత్తులోకి చూడమండి. కాబట్టి ఈ రోజున పేద, బడుగు, బలహీన వర్గాలలో ఉన్నటువంటి అంశాలలో పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి కలిగించడానికి ప్రభుత్వం చేసే పథకాలని, వాస్తవంగా ఉన్న రూపాలని జర్నలిస్టులు సోదరులందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు కొంతమేర వాస్తవాలను పబ్లిక్ తీసుకెళ్ళగలిగారు. కాబట్టి మీ జర్నలిస్టుల యొక్క అందించినటువంటి ప్రతి అంశం యొక్క చిరునవ్వే జగన్మోహన్ రెడ్డి గారి చిరునవ్వు అని నేను చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.